నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నవశకం ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ నూతన టెక్నాలజీని వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో మన మిత్ర ప్రజల ప్రభుత్వం అనేటటువంటి ఒక ట్యాగ్లైన్తో ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలు, అనేక విషయాలు, అనేక ఇబ్బందులు, అనేక సర్టిఫికెట్లు ఇవన్నీ తీసుకోవడానికి సంబంధించి ఒక్క క్లిక్ ద్వారా వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రక్రియకు నాంది పలికారు ఆంధ్రప్రదేశ్ యువ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ టీం. వాట్సాప్ గవర్నెన్స్ పేరుతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణకు నాంది పలికారు. ఎక్కడో లేనటువంటి ఈ టెక్నాలజీని, ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి టెక్నాలజీని, ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడా కూడా ఇటువంటి టెక్నాలజీని క్లియర్గా వాడలేదు ఇప్పటి వరకు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసి ప్రజల ముంగిట ప్రభుత్వాన్ని ఉంచాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని పథకాలు, అంటే మొదట విడతగా 161 సంక్షేమ పథకాలకు సంబంధించి, ఆ సర్టిఫికెట్లకు సంబంధించి ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఒక క్లిక్ ద్వారా, ఒక చిన్న ఆప్షన్ ఇవ్వటం ద్వారా మొత్తానికి వారికి సంబంధించినటువంటి సమస్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ క్షణాల్లో తీసుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. ఈ ప్రక్రియ అనేది ఒక్క రోజులో ఏర్పడలేదు. యువగళం పేరుతో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర దాదాపు 3,300 కిలోమీటర్ల పాటు తిరిగారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి, అక్కడ నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తుల నేపథ్యంలో వారందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్లు కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికెట్లు కావచ్చు, లేకపోతే ఇతర విద్యా సంబంధమైనటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, కుల ధృవీకరణ సర్టిఫికెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి, మళ్ళీ కొత్తగా తీసుకోవాలి అనేటువంటి ఇబ్బంది ఉంది. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే ఒక ఇతర కుల ధృవీకరణ సర్టిఫికేట్లు కావచ్చు, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు ఒకటే ఉంటాయి, అంతేగాని అవేమీ మారిపోవు అటు ఇటు. ఇటువంటి ప్రక్రియలో ప్రతిసారి కూడా ఒక విద్యార్థి 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ అట్లా పైకి వెళ్తున్న ప్రక్రియలో భాగంగా ప్రతిసారి కూడా ఆ సర్టిఫికేట్ అనేవి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవటం, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తీసుకోవటం, వారి చుట్టూ తిరగటం, అదేవిధంగా కరెంటు బిల్లులు కట్టడానికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు రావటం, ఇట్లా అనేక రకాలైనటువంటి సమస్యలకు పులి స్టాప్ పెట్టాలని చెప్పి మంత్రి నారా లోకేష్ భావించారు. దాంట్లో భాగంగానే ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఆవిష్కరణకు నాంది పలికారు. మెటా హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ మేడంతో కూడా క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలనే గతంలోనే చేసుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా 9523000009 అనేటటువంటి ఒక వాట్సాప్ నెంబర్ని కూడా ఇవ్వటం జరిగింది. ఈ నెంబర్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా వారికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఆ నెంబర్ను సేవ్ చేసుకుని ఆ నెంబర్ నుంచి రిక్వెస్ట్ పెడితే కనుక వారి సర్టిఫికెట్లు అన్నీ కూడా దాదాపు ప్రస్తుతానికి 38 శాఖలకు సంబంధించి మాత్రమే దాన్ని సమన్వయం చేశారు. ఆ 38 శాఖలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదన్నీ కూడా రావటానికి ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో 360 రకాల సేవలు కూడా దీంట్లోకి తీసుకురావాలనేది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తున్నటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఇది ప్రధానంగా కనుక గమనించినట్లయితే నేటి బిజీ యుగంలో ప్రతి మనిషి జీవితంలో కూడా చాలా హడావిడి జీవితం ఉంది, చాలా బిజీ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి వారి పిల్లలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళు గతంలో సీఎంఆర్ అప్లై చేసుకుంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కావచ్చు, అదేవిధంగా హెల్త్ కార్డ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కావచ్చు, రేషన్ కార్డ్స్ ఉన్నాయి కావచ్చు, వీటికి సంబంధించి కావచ్చు, ఇట్లా రకరకాలటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక క్లిక్ ద్వారా వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటి, ఒకవేళ వాళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్లో ఎప్పుడైనా ఫిర్యాదు చేస్తే ఆ సర్టిఫికెట్కి ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదుకి సంబంధించిన స్టేటస్ ఏంటి, అట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఇవాళ బిజీ యుగంలో
ఎవరో కూడా ఎక్కడికి కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఒక ఆఫీస్ ఒక చాటు ఉంటే ఇంకో ఆఫీస్ ఇంకో చాటు ఉంటుంది. చాలా ఇబ్బందికర పరిణామం కనబడుతుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఇప్పుడున్నటువంటి ఫోన్స్లో అంటే ఫోన్ లేని ఇల్లు కానీ ఫోన్ లేని వ్యక్తి కానీ అనేవారు దాదాపు లేరు. అదేవిధంగా వాట్సాప్ అనేది కూడా అది అబౌవ్ 60% పబ్లిక్ అందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వాటి ద్వారా అన్ని టెక్నాలజీలు అన్ని సర్వీసులు కూడా అందుకుంటున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా ఒక జొమాటోకి సంబంధించినటువంటి ఒక బటన్ నొక్కితే ఫుడ్ వస్తుంది. అదేవిధంగా క్యాబ్ బటన్ నొక్కితే కనుక ఆ క్యాబ్ కూడా ర్యాపిడో వచ్చేస్తుంది. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సర్వీసులు కూడా అందుతాయి. ఒక మూవీ క్లిక్ చేస్తే కనుక మూవీ కూడా వచ్చేస్తుంది. అటువంటి సందర్భాల్లో మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆ సర్టిఫికెట్లు అంటే ఎవరయ్యో కాదు వాళ్ళకి సంబంధించినవి వారి వ్యక్తిగత సంబంధించినటువంటి సమాచారానికి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకోవడానికి దాన్ని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసినటువంటి ప్రక్రియ కనపడుతుంది. దీంతో భాగంగా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకి చాలా వరకు శ్రమ తగ్గిపోతుంది. అదేవిధంగా పేరెంట్స్కి కూడా ప్రజలకు కూడా చాలా సులువు అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు గతంలో కనుక మనం గమనించినట్లయితే ఒక బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ డిపాజిట్ చేసినటువంటి కౌంటర్ ఫైలు జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే డబ్బులు పడినాయా లేదా అనేది చాలా డౌట్ ఉండేది. ఎప్పుడో వరకు కూడా ఆ కౌంటర్ ఫైల్ దాచుకునేవాళ్ళు. కానీ అది ఒకప్పుడు. కానీ ప్రస్తుతం ఒక 10,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ అయినా విత్డ్రా అయినా వెంటనే మెసేజ్ వాట్సాప్కి వచ్చేస్తుంది. అంటే అంత టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంది. ఇటువంటి టెక్నాలజీని కూడా అన్ని ప్రభుత్వ శాఖలకి అనుసంధానం చేయడం ద్వారా దాని ద్వారా ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది అనేది ప్రధాన ఉద్దేశం కనబడుతుంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం నిర్దేశించబడినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవినీతిమయమైపోయినటువంటి పరిస్థితికి మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ అవినీతి అనేది ఆల్మోస్ట్ దాదాపు పూర్తిగా క్లియర్ అవుతుంది అనలేం, కానీ 90% మాత్రం క్లియర్ అవుతుంది అనటంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏ సర్టిఫికెట్ల కోసం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ ఆఫీసుల చుట్టూ ఏం జరుగుతుందో అందరికీ తెలిసినటువంటి విషయమే. వాటన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి కనుక మనం గమనించినట్లయితే ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ మన మిత్ర అనేటటువంటి దాంట్లో తీసుకొచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో ఇది హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేది అందివేసిన చెయ్యి అనేది ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. గతంలో హైటెక్ సిటీ కట్టినా లేకపోతే గతంలోనే సాఫ్ట్వేర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఆ క్రెడిట్ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడుకి దక్కుద్ది. ఎందుకంటే ఆ రోజు సాఫ్ట్వేర్లు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళి అక్కడ టాప్ మోస్ట్ అధికారులుగా కానీ టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్టులుగా కూడా తయారైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా నేడు నారా లోకేష్ కూడా ఇటువంటి వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావడం అనేది చాలా అప్రిసియేషన్ చేయాల్సినటువంటి అంశంగా భావించాలి. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఇక్కడ ఒక పార్టీ వాళ్ళకి మాత్రమే ఇటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఒక పార్టీ వాళ్ళకి రావు అనేది లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా కూడా వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ ద్వారా వారికి సంబంధించినటువంటి సకల సమస్యలకు పరిష్కార వేదికగా వాట్సాప్ గవర్నెన్స్ ఉంటుంది రాబోయే రోజుల్లో అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి నారా లోకేష్ ఎక్కడైతే విదేశీ విద్య చేసి పూర్తి స్థాయిలో స్టాన్ఫర్డ్లో చదివినటువంటి నాలెడ్జి ఏదైతే ఉందో ఆ నాలెడ్జిని పూర్తి స్థాయిలో ఇవాళ రాజకీయాలకి పబ్లిక్ గవర్నెన్స్కి అంటే ప్రజా పాలనకి వినియోగించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇదే కనుక ఇంప్లిమెంట్ అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి వాట్సాప్ గవర్నెన్స్ ఒక కొత్త వర్షన్ని క్రియేట్ చేయబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది వాట్సాప్ గవర్నెన్స్ మీద ప్రత్యేక అనాలిసిస్. నమస్కారం.